కర్ణాటక తుముకూరులోని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. తుముకూరులో ఒక గోల్డ్ షాప్ ఉంది. చాలా బావుంటాయంట అక్కడ జ్యువెల్లరీ. డైమండ్ జ్యువెల్లరీ గూడా ఉంటది. గోల్డ్ గూడా మంచిగుంటది. మంచి బిజినెస్ అవుతూ ఉంటది. అయితే ఈ షాప్‌లోని యజమాని మొత్తం డే మొత్తం బిజినెస్ జేసాడు. అంతా అయిపోయింది. సాయంత్రం షాప్ క్లోజ్ జేసేసి ఇంటికెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి మళ్ళా షాప్ ఓపెన్ జేసాడు. చూసుకొని అన్నీ జనరల్‌గా వాళ్ళు నగలు లోపల పెట్టేస్తారు. కొన్ని నగలు అట్లానే ఉంచేస్తారు. మళ్ళా వచ్చి నగలన్నీ గూడా సెట్ చేసుకుంటారు. సో, వచ్చి చూసేటప్పటికి డైమండ్ నెక్లెస్‌లు, డైమండ్ కొన్ని నగలు కనిపించలేదు. కనిపించకపోయేసరికి సో, ఇంక ఫిక్స్ అయిపోయాడు. ఏదో దొంగతనం జరిగింది. నా నగలు పోయినాయని లబోదిబోమన్నాడు. వెంటనే సీసీ ఫుటేజ్ చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకుంటే సాధారణంగా ఏ మనుషులు గూడా ఎక్కడ గూడా ఎంటర్ అయినట్టు కనిపించలేదు. డోర్‌లేసినట్టుగానే ఉన్నాయి. నార్మల్‌గానే ఉంది. ఎవరు వచ్చినట్టు కనిపించలే. బయట షట్టర్ దగ్గరది మేబీ చెక్ చేసుకొని ఉండుండొచ్చు. సో, అసలు మనుషులెవరు రాకుండా ఇంత బంగారం ఎలా పోయింది? డైమండ్ నెక్లెస్‌లు ఇంత లాస్ ఎలా జరిగింది నాకు? ఏం అర్థం కాలా ఒక్కసారే. అసలు మైండ్ బ్లాంక్ అన్నమాట చూస్తే. అలాగే పని వాళ్ళందరిని గూడా చెక్ జేశారు. ఎవరి దగ్గర ఏమి అందరూ నార్మల్‌గానే ఉన్నారు. ఎవరు తీసినట్టుగా గూడా అనుమానం రాలేదు. సో, ఇంకెవరై ఉంటారు? కొన్ని సార్లు అనుకుంటాం ఇంటి దొంగని ఈశ్వరుడు గూడా పట్టుకోలేడు అని. మరి ఒకవేళ ఇంట్లో వాళ్ళెవరైనా అంటే వాళ్ళు గూడా అదే సేమ్ టెన్షనే పడ్డారు. అయ్యో! అలా ఎలా పోయింది? అదేంటి నిన్నున్నాయి గదా! ఈ తెల్లవారికి అది షట్టర్ యేసుండి గూడా గోల్డ్ పోవడం ఏంటి? మరి ఎవరైనా మహిళలు కొంతమంది చూసి చూసి లాస్ట్‌లో పట్టుకెళ్ళిపోతుంటారు. అలా ఏమైనా జరిగిందా? అన్నీ చెక్ చేశారు. అసలు ఎక్కడ గూడా ఏం లేదు. ఇంకేం జేయాలో అర్థం గాక వెంటనే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడాయన. సార్ ఇలాగ కర్ణాటకలోని తుమ్కూరు మాది. ఇక్కడ పలానా గోల్డ్ షాపు. రాత్రి అన్ని నగలున్నాయి. తెల్లవారేసరికి నగలు లేవు అని. వాళ్ళకి గూడా ఏమి అర్థం కాలేదు. అయితే షట్టర్ అది యేసుంది అంటే, మీ ఇంట్లో ఎవరినైనా చెక్ జేసారా? మీ పనోళ్ళని చెక్ జేసారా? ఇవన్నీ అన్నారు. అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి. సరే ఒకసారి షాప్‌లోకెళ్దాం అని జెప్పేసి షాప్‌లోకొచ్చారు. అన్నీ జూసారు. ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అనుమానాలొచ్చే ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. సో, ఇంక అర్థం గాక లాస్ట్‌కి ఒకసారి మరలా సీసీ ఫుటేజ్ చూద్దామని జెప్పేసి ఎందుకంటే దేనికైనా ఇప్పుడు ఆధారం అదే గదా! సో, మూడో కన్నుని ఎవరు తప్పించుకోలేరని అంటూ ఉంటారు. సో, ఆ థర్డ్ ఐ ఎంత బాగా ఉపయోగపడిందో వింటే మీకే ఆశ్చర్యమేస్తది. రియల్లీ మీరు షాక్ అవుతారు ఇది చెప్పంగానే. వెంటనే సీసీ ఫుటేజ్ తీసి చెక్ చేశారు. అంతా జూసారు. ఎక్కడా గూడా ఎవ్వరు వచ్చినట్టుగా ఏం కనిపించలేదు. సరే బయట జూసారు. లోపలియి జూసారు. లోపలియి జూసినప్పుడు ఇక్కడేదో ఒక వీడియో డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, ఇదేంది ఏదో తేడాగా కనిపిస్తుంది. కొద్దిగా జూమ్ చేయండి అని ఆ జూమ్‌లోకెళ్ళేటప్పటికి ఎలుక చక్కగాను వచ్చి నగను తీసుకోవడం, ఎళ్ళడం, ఒక దగ్గర దాన్ని పెట్టేసి మళ్ళా రావడం. మళ్ళా నగను తీసుకోవడం, ఎళ్ళడం, పెట్టేసి రావడం. సో, మనం అనుకుంటాం మనుషులే నగలు, ఆభరణాలు యేసుకుంటారు అని. మరి ఎలుక గూడా నాకు దెలిసి ఇది పూర్వజన్మలోన బాగా బంగారం వేసుకొని ఇంట్రెస్ట్ ఉండి, ఆ ఆశ తీరక చనిపోయిన మనిషి అయినా అయ్యుండొచ్చు. లేదు అని అనుకుంటే ఎలుకొచ్చి అయి పట్టుకెళ్ళిపోయింది అనంటే ముందు ముందుకి వినాయక చవితి ఒస్తోంది. మరి ఆ వినాయక చవితికి సంబంధించి ఏదైనా విఘ్నేశ్వరుడికి సేవ చేసుకుందాం అనే ఒక దేవతా స్వరూపం ఏమైనా వచ్చి అట్లా పట్టుకెళ్ళిపోయిందా అని కొంతమంది సెంటిమెంట్‌గా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా అయ్యుండొచ్చు. కానీ అదంత జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లడం, అక్కడ పెట్టడం, మళ్ళా రావడం, తీసుకెళ్లడం, ఏదో అక్కడంతా చిందరవందరగా గూడా చేసేయడం ఏమీ లేదు. ఒక ఆర్డర్‌లోనో, ఒక ప్రాసెస్‌లోనో తీసుకొనెళ్లి అక్కడ పెట్టింది. సో, ఏదో జన్మ మిస్ అయ్యి మనిషిగా పుట్టాల్సింది అది ఎలుకగా పుట్టింది. లేదు అని అనుకుంటే గత జన్మలోన బాగా బంగారం దొంగతనం చేసిన ఏ దొంగోడో ఆ ఎలుక కింద పుట్టి, ఆ అలవాటు పోక ఈ జన్మలో గూడా దొంగతనాలు చేస్తూ ఉన్నట్టున్నాడు. మొత్తానికి ఈ దొంగెలుక పోలీసుల చేతికైతే చిక్కింది. మొత్తానికి షాప్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. నగలన్నీ గూడా మరలా అక్కడ రీప్లేస్ చేసుకున్నారు. ఒక్కటి గూడా మిస్ అవ్వలేదు. అవన్నీ అక్కడే ఉన్నాయి. సో, ఇలాంటి చాలా విచిత్రమైనవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. సో, మీరు గూడా మీ ఇంట్లోనే ఎక్కడైనా ఎలుకల వాసన రావడం గాని, లేదా మీరు పెట్టిన నగలు గాని ఒక్కొక్కసారి మనం పెట్టినయి మనం మిస్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ పోయిందని వెతుకుతాం. ఎక్కడా దొరకవు మనకి. సో, అలా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంట్లోకి ఎలుక ఏమైనా వచ్చి ఎళ్తోందా? మనకు తెలీదసలు. ఏదో పెద్దది మిస్ అయ్యే వరకు, ఆ ఎలుక బాగా స్మెల్ ఇచ్చే వరకు, లేదా పిల్లల్ని పెట్టే వరకు మనకు తెలీదు. ఈలోపే అవన్నీ మోసేస్తూ ఉంటాయి. సో, అలా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి మీ వార్డ్‌రోబ్స్ కూడా చెక్ చేసుకోండి. మనుషులే గాదు ఇప్పుడు దొంగ ఎలుకలు గూడా ఉన్నాయి. ఇవి ఏ వంకాయలో, టమాటాలో ఎత్తుకుపోవట్లేదు. ఇప్పుడు గోల్డ్ గూడా ఎత్తుకుపోతూ ఉన్నాయి. సో, ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన తరువాత ఎలుకకి గూడా
ఆ గోల్డ్ విలువ బాగా అర్థమైందో ఏమో అది మోసుకుపోతుందని కామెంట్స్ గూడా పెడుతూ ఉన్నారు. సో, బంగారానికి ఎంత క్రేజ్ ఉందో జూడండి. సో, జాగ్రత్తగా ఉండండి మీరు కూడాను. ఒకవేళ మీ ఇంట్లోనే అలాంటి ఛాయలేమైనా ఉంటే ఎలుక గాని, పందికొక్కులు గాని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో, ఒక్కసారి ఆ ర్యాట్ ఇవి ఉంటాయి గదా! అవి పెట్టుకోండి. ఒకసారి చెక్ జేసుకోండి. వార్డ్‌రోబ్స్‌కి మంచిగా కీస్ ఏసుకోండి. ఎక్కడైనా కింద వార్డ్‌రోబ్స్ కింద మనం చూడం. పైనే జూస్తాం తప్ప. కిందన గూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఏమైనా హోల్స్ లాంటివి ఉన్నాయా? ఇట్లా చెక్ జేసుకుంటూ ఉండండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనే గాదు. అపార్ట్‌మెంట్స్ పైన 10 ఫ్లోర్స్ అయినా గూడా ఎలుకలొస్తూ ఉన్నాయి. సో, అలా చెక్ జేసుకోవడం మంచిది. సో, ఈ ఇన్సిడెంట్‌కి సంబంధించి విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.